మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది, అందరూ తెలుసుకోవాల్సింది, అందరికీ అవసరమైంది. ఇదే వ్యాధుల నుంచి శ్రీరామ రక్ష, ఈ ద్రాక్ష. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన వైద్య సంబంధమైన విషయాల్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. చూడండి, ద్రాక్ష గురించి, ద్రాక్ష ఉపయోగాల గురించి మనిషికి పూర్వకాలం నుంచి తెలుసు. ఈజిప్షియన్ పిరమిడ్లలో అప్పటి ప్రజలు ద్రాక్షని వాడినట్లుగా ఆధారాలు లభించాయి. గ్రీకు ప్రజలకి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకి ముందే ద్రాక్ష పళ్ళతోటి వైన్ తయారు చేయటం తెలుసు. బైబిల్లో కూడా ద్రాక్ష పళ్ళని గూర్చిన ప్రస్తావన ఉంది. ఇక మన ఆయుర్వేదం, ఈ ఆయుర్వేద చికిత్సా గ్రంథాలైన చరక సంహిత, సుశ్రుత సంహితలలో ద్రాక్షను గూర్చినటువంటి ప్రస్తావన అడుగడుగునా మనకి కనిపిస్తూనే ఉంటుంది. ద్రాక్ష పళ్ళల్లో, మెయిన్గా ద్రాక్ష కాయలలో ఆక్సాలిక్, రెసిమిక్, మ్యాలిక్, టార్టారిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఉంటాయి కాబట్టి ఈ ద్రాక్ష పళ్ళకి, ద్రాక్ష కాయలకి ఒక పులుపుదనం వస్తుంది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం, నల్ల ద్రాక్ష కంటే తెల్ల ద్రాక్షలో తీపిదనం ఎక్కువ, నల్ల ద్రాక్షలో పులుపుదనం ఎక్కువ. తెల్ల ద్రాక్షలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తెల్ల ద్రాక్షకి నల్ల ద్రాక్షతో పోలిస్తే తీపిదనం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం, ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ద్రాక్షలో 80% పంటని వైన్ తయారీలో వాడతారు. 7% ఎండు ద్రాక్ష కింద మారుస్తారు. అంటే మనకి ఈ డ్రైడ్ బ్లాక్ గ్రేప్స్ ఇలాగా 7% పంటలో, ఇక మిగిలిన శాతాన్ని మాత్రమే తాజాగా ఫ్రెష్గా తినడానికి లేదా జ్యూస్ తయారు చేసి వాడుకోవటానికి వాడతారు. కాబట్టి సింహభాగం వైన్ తయారీకి వాడతారన్న సంగతి మనం గ్రహించాలి. సరే, ఇలాంటి ఈ ద్రాక్షతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, వరుసగా వీటి తెలుసుకుందాం. ముందుగా ముఖ్యమైన సమస్య, ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు, ఇదే రక్తపోటు. ఈ రక్తపోటుని తగ్గించుకోవటానికి ద్రాక్షను వాడుకోవచ్చు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. తాజా ద్రాక్ష పళ్ళను తీసుకురండి, జ్యూస్ తీయండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 1 కప్పు చొప్పున దీన్ని తాగుతూ ఉంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. ప్రధానంగా దీనివల్ల మంచి నిద్ర వస్తుంది, అలాగే బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. ఇక ఇంకొక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది శరీరంలో ఈ మంటలు. ఇలాంటి మంటలు చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఈ మంటలను తగ్గించుకోవటానికి కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. తాజా ద్రాక్ష రసానికి కాళ్ళు చేతుల్లో ఈ ఇబ్బంది పెట్టేటువంటి మంటలను తగ్గించే నైజం ఉంది. అలాగే పిల్లల్లో దంతాలు వచ్చే టైంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ద్రాక్ష పళ్ళ రసాన్ని పూటకు 1 చెంచాడు చొప్పున 2 పూట్ల కూడా తాగిస్తుంటే పిల్లల్లో పళ్ళు వచ్చే టైంలో ఏర్పడే ఈ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ద్రాక్ష పళ్ళకి ఒక అద్భుతమైన ఉపయోగం ఉంది. చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ఇదే మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్లో ద్రాక్ష అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలామంది ఈ మలబద్ధకం తగ్గించుకోవడానికి లాక్సేటివ్స్, పర్గేటివ్స్ వాడుతూ ఉంటారు. ద్రాక్షను వాడితే సురక్షితం. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? ఒక గుప్పెడు ఎండు ద్రాక్షను తీసుకొని 1 కప్పెడు నీళ్ళలో నానేయండి. గంటసేపు ఆగండి, అవి నానతాయి. అలా నాని ఉబ్బిన ఆ ద్రాక్ష పళ్ళు తినేసేసి మిగిలిన నీళ్లు తాగేయండి. దీంతో మోషన్ ఫ్రీ అవుతుంది. ఇక ఇంకొక సమస్య ఎక్కువ మందిని ఈ కంప్యూటర్ రోజులలో ఇబ్బంది పెట్టేది కంటికి సంబంధించిన వ్యాధులు. ఇలాంటి సమస్యలు కూడా ఈ ద్రాక్షతో తగ్గించుకోవచ్చు. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? 1 పిడికెడు ఎండు ద్రాక్షని కప్పెడు పాలలో వేయండి, మరిగించండి. కొన్ని రోజులు అలాగా దీన్ని రెగ్యులర్గా ఇలా తాగుతూ ఉంటే, పాలల్లో మరిగించి బాయిల్ చేసినటువంటి పాలని ద్రాక్ష పళ్ళను పాలలో వేసి మరిగించి తాగుతూ ఉంటే కంటి చూపు పెరుగుతుంది. అంతేకాదు కంటి సమస్యలలో కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ద్రాక్షతో పాటు అత్తి పండ్లు, ఫిగ్స్, వీటిని కూడా కలిపి వాడితే ఇంకా మంచిది. ఇక ఈ రోజులలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది ఈ వైరస్ వ్యాధులు దాడి చేసే నేపథ్యంలో పొడి దగ్గు, డ్రై కాఫ్. ఈ డ్రై కాఫ్లో కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. ఎలా వాడుకోవాలి? ఎండు ద్రాక్షని నెయ్యిలో వేయించండి. నెయ్యిలో వేయించిన ఈ ఎండు ద్రాక్షని తినేయండి.
దీంతో బలహీనత మూలంగా వచ్చే పొడి తగ్గుతుంది. ఇంకొకటి ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది బ్లడ్ బాండ్ డిసీజెస్, రక్త దోషాలు. దీంట్లో కూడా ఈ ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? ఎండు ద్రాక్షని కానీ తాజా ద్రాక్ష పళ్ళని కానీ 40 రోజుల పాటు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి, ఒక రోజుకి ఒక గుప్పెడు. దీంతో ఆ రక్త దోషాలు తగ్గుతాయి. అలాగే ఇంకొకటి ఏమిటంటే కామెర్లు, జాండిస్లో ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ఈ ద్రాక్ష పళ్ళ నుంచి ఫ్రెష్గా జ్యూస్ తీసి కప్పు మోతాదుగా 4 రోజుల పాటు తీసుకుంటే కాలేయ సంబంధ సమస్యల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇంకొకటి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఏమిటంటే ఇది నోటికి రుచి తగ్గటం, ఆయుర్వేద పరిభాషలో అరుచి అంటారు. ఈ అరుచిలో ద్రాక్ష ఉపయోగం అంతా ఇంత కాదు. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? ఉసిరిపళ్ళ గింజలు, వీటిని మెత్తగా నూరి నీళ్ళలో మరిగించండి. ఇప్పుడు అంటే ఉసిరిపళ్ళు ఈ సీజన్లో దొరుకుతాయి మీకు, వాటి గింజలు మనకి అవసరం. మెత్తగా నూరి నీళ్ళకి వేసి మరిగించండి. ఈ మరిగిన నీళ్ళకి ఎండు ద్రాక్షని పంచదారని కలిపి వడపోసుకొని పుక్కిట పట్టండి. దీంతో నాలుకలో రుచిని గ్రహించడానికి తోడ్పడే రుచిగ్రాహకాలు స్టిమ్యులేట్ అయ్యి మీరు ఏది తిన్నా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకోటి ఇదేమిటంటే మహిళల్లో ఈ హార్మోన్ సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మెయిన్గా మెనోపాజ్ దశకి చేరుకున్న వాళ్ళలో. ఇలాంటి వాళ్ళు మళ్ళీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకుంటే ఇబ్బంది. అలా కాకుండా స్త్రీలలో 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత తలెత్తే హార్మోన్ సమస్యకి ఈ ద్రాక్షని ఆహార వైద్యం కింద వాడుకోవచ్చు. రోజు ఒక గుప్పెడు తింటూ ఉండాలి. అలాగే ఇంకొకటి ప్రధానంగా ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే గుండె జబ్బులు లేకుండా కూడా నాన్ స్పెసిఫిక్గా ఇలాగా ఈ గుండె దడ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ గుండె దడను తగ్గించుకోవడానికి ద్రాక్షను వాడచ్చు. ఎలా వాడాలి? గుప్పెడు ద్రాక్ష పళ్ళని అరకప్పు రోజు వాటర్తో కలపండి. రోజు వాటర్లో నానేయండి. 10 నిమిషాల తర్వాత ఆ రోజు వాటర్ని తాగేయండి. దీంతో శరీరంలో హీట్ తగ్గి ఆ గుండె దడ తగ్గుతుంది. ఇక చాలామంది మహిళలను ఇబ్బంది పెట్టే ఒక సమస్య ఏంటంటే బైస్ట్ ముందు ఇలాగా చిరాకులు ఉండటం, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. ఇలాంటప్పుడు ఈ ద్రాక్ష ఉపయోగపడుతుంది. బైస్ట్ రాబోయే ముందు నుంచి వేయించిన నువ్వులని ఎండు ద్రాక్షని కలుపు తింటూ ఉండాలి. వేయించిన నువ్వులు ఎండు ద్రాక్ష కలిపి తినాలి, భలే రుచిగా ఉంటుంది. దీంతో ఆ బైస్ట్ సమయంలో సాధారణంగా కనిపించే నీరసం, చిరాకు, నడుము నొప్పి ఇలాంటివి దరిచేరదు. దీంతోపాటు అప్పుడప్పుడు అల్లం కషాయం తాగుతూ ఉండటం మంచిది. ఈ సమయంలో పులిసిన పదార్థాలని, ఉప్పుని, పంచదారని మాత్రం వాడకూడదు. ఇక ఎక్కువ మంది యంగ్స్టర్స్ కంప్లైంట్ చేసేది ఏమిటంటే మూత్రంలో ఇలాగా వీర్యం పోవటం, స్పర్మటోరియా. ఇలాంటప్పుడు కూడా ఆ బలహీనతలు ఇది వస్తూ ఉంటుంది. ద్రాక్ష ఉపయోగపడుతుంది. ఎలా వాడుకోవాలి? ద్రాక్ష జ్యూస్ని పాలకు కలిపి పడుకునే ముందు తాగాలి. దీంతో శుక్రపతనం నియంత్రణలోకి వస్తుంది. ఇక ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య అల్సర్స్. ఈ ఆమాశయంలో కానీ పేగుల్లో కానీ అల్సర్స్ తయారవటం. ఇలాంటప్పుడు దీంట్లో ఉండే వైటమిన్ సి వల్ల అల్సర్ హీలింగ్ నేచర్ వస్తుంది. దీన్ని ఎలా వాడుకోవాలి? ద్రాక్ష నుంచి జ్యూస్ తీసి క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే పేగుల్లో, ఆమాశయంలో ఏర్పడిన ఈ వ్రణాలు తగ్గిపోతాయి. అలాగే ఇంకొక పెద్ద ప్రాబ్లం మతిమరుపు, ఈ మెమరీ లాస్. దీంతో ఈ మధ్య చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటప్పుడు ఈ మతిమరుపును తగ్గించుకోవచ్చు. ఎలా? అత్తి పండ్లు అంటే ఫిగ్స్, ద్రాక్ష పండు కలిపి 1/2 గ్లాస్ నీళ్ళలో మరిగించండి. ఈ జ్యూస్ని అంటే ఇలాగా మరిగించిన ఈ డికాక్షన్ లాంటి దాన్ని ఉదయం పాలతో కలిపి తీసుకుంటూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక ఇంకొక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది ఇండైజెషన్ వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిలో విరేచనాలు అవటం ఒకటి. అజీర్ణం మూలంగా విరేచనాలు అవుతున్నప్పుడు ఏం చేయాలి? ద్రాక్ష మీకు ఉపయోగపడుతుంది. ఎలా? ఇక్కడ ద్రాక్ష ఆకులు మీకు ముఖ్యం. ద్రాక్ష ఆకును తెచ్చి వాటికి 2 చిటికల చొప్పున మిరియాల పొడిని, జీలకర్ర పొడిని కలిపి ముద్దగా నూరుకోవాలి. దీన్ని గ్లాసుడు నీళ్ళకి వేసి సగం నీళ్లు మిగిలేంతవరకు మరిగించి వడపోసుకొని తాగితే ఆహారం అరగకపోవటం మూలంగా వచ్చేటువంటి విరేచనాలు తగ్గుతాయి. ఇలాగా ఈ ద్రాక్షను ఉపయోగించి అనేక రకాల సమస్యల్ని మీరు తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం, ఆ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడాలి కదా, దానికోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ
శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.